వెంకట్ నాయక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఫైన్ ఫైన్. చెప్పండి, ఏంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు కక్కిస్తా అంటున్నారు, లాక్కొస్తా అంటున్నారు? ఏం కక్కిస్తారు, ఎవరు లాక్కొస్తారు? రెండు అంశాలు ఉండొచ్చు అన్న ఇక్కడ. ఒకటి ఆర్థికమైన అంశాల మీద దోపిడీ జరిగితే వాటిని కక్కిస్తా అన్నారు, అది బుక్కితే. అదేవిధంగా మీరు డీప్గా ఇంకోటి ఉంది ఏంటంటే, ఏదైతే డ్రగ్స్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహమ్మారిగా మారిందో 10 సంవత్సరాలలో మనం డ్రగ్స్ అంటే సినిమాలో చూస్తాం, గంజాయి అంటే సినిమాలో చూసేటోళ్ళం, ఈ పోకిరి లాంటి సినిమాల్లో చూసేవాళ్ళం, కానీ ప్రభావితం అయ్యే వాళ్ళం కాదు. ఎందుకంటే దాన్ని మన దగ్గర చూసిన సందర్భాలు లేవు, అది మన దగ్గరకు వచ్చిన సందర్భాలు లేవు. కానీ అవి ఊళ్ళలోకి వచ్చేసినాయి. పాన్ డబ్బాల దగ్గర, డబ్బి కొట్టుల దగ్గర కూడా స్కూల్ పిల్లలు కూడా ఇది గంజాయి తీసుకున్న పొజిషన్కి దిగజారిపోయినాం మనం. దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేదంటే, పరిపాలించే వాళ్ళు చక్కగా ఉంటే లోపల అడ్మినిస్ట్రేషన్ కూడా అంత బాగుంటుంది. అంటే రేవంత్ రెడ్డి సరిగ్గా పరిపాలించలేదు అంటారా? వాళ్ళని అంటున్నా. ఇంకెంతకాలం అంటారు వాళ్ళని? ఆల్రెడీ మీరు వచ్చి 2 సంవత్సరాలు. ఇప్పుడు 2 సంవత్సరాల టైంలో దాదాపు ఒక బిడ్డకి, 2 బిడ్డలకు జన్మని కూడా ఇచ్చిండొచ్చు 2 సంవత్సరాల టైంలో ఒక మహిళ. ఇంకా వాళ్ళకి ఎన్ని రోజులు మాడతారు వాళ్ళ గురించి? నేనేమంటున్నా అంటే, జాడ్యం లాగా అది ఊళ్ళలోకి పాకిపోయిన తర్వాత దాన్ని ఈజీగా రెమెడీ రాదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మీరు చూడండి, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారితో ఒక మీటింగ్ జరుగుతుంది ప్రజాభవన్లో. ఈ అంశమే జరుగుతుంది. అంటే ఆంధ్ర నుంచి విశాఖ ప్రాంతం, అరకు ప్రాంతం నుంచి అక్కడ ఏదైతే గంజాయి పంట ఎక్కువ పండిస్తారో అది ఏది ఇంటర్ స్టేట్గా అది ఇక్కడ ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది, దాన్ని కట్టడి చేయాలని చెప్పి ఇరు రాష్ట్రాల యొక్క ఎవరైతే పోలీసులు ఉంటారో వాళ్ళని ఈ విషయంలో పకడ్బందీ చేయాలని అనుకుంటారు. తర్వాత ఈగల్ అనే సంస్థ ఏర్పాటు చేసి నార్కోటిక్ డ్రగ్స్ మీద ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసి ఎక్కడ గంజాయి కనపడ్డా, ఎక్కడ డ్రగ్స్ కనపడ్డా దాని మీద చాలా క్రిస్టల్ క్లియర్గా గవర్నమెంట్ పోవాలని ఆలోచిస్తారు. మన నాచారంలో కూడా ఏదైతే ఒక ఫ్యాక్టరీలోనే ఆ దందా స్టార్ట్ చేస్తే దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేశారు. అంటే ఒక విజన్ ఉన్న నాయకుడికి ముందు చూపు ఉంటుంది. అంటే యువత అనేది దేశం యొక్క సోర్స్ అనుకున్నప్పుడు, వనరు అనుకున్నప్పుడు, ఆ వనరు అనేది డైల్యూట్ అయ్యే పొజిషన్లో తీసుకురాకుండా ఉండాల్సిన బాధ్యత ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పరిపాలించే పరిపాలకుల మీద ఉంటుంది. అంటే గతంలో అది ఎందుకు నేను అట్లా అంటున్నా అంటే, మీరు చూడండి, ఒక ఫామ్ హౌస్లో పార్టీ జరుగుతుంది, ఇక్కడ ఉన్న పెద్ద మనిషి ఒక బామర్ది దాంట్లో ఉంటాడు, ఆ బామర్ది ఫ్రెండ్కి పాజిటివ్ వస్తుంది, అక్కడ కావాలని కుట్ర చేసిరు, అట్లా చేస్తారని చెప్పి ప్రయత్నం చేస్తారు, కానీ దాన్ని నిర్మూలించడం కోసం ఏదైనా ప్లాన్ చేద్దామని ఆలోచన లేదు. అంటే మీరు చూడండి, ఈ ఫామ్ హౌస్ కల్చర్, ఈ ఫామ్ హౌస్ ఏదైతే కల్చర్ తీసుకొచ్చి ఆ కల్చర్ రేవ్ పార్టీలను ఎట్లా ఏదైతే స్టార్ట్ చేసిరో దానివల్ల ఏది జనాలు కూడా, యువత కూడా, మీరు చూడండి, బయట ఒక ఫామ్ హౌస్ ఉంటుంది, గెస్ట్ హౌస్ ఉంటుంది అని చెప్పి మనం ఏదైతే అవి కట్టడం, వాటి రెంట్లకు ఇవ్వడం, లీజులకు ఇవ్వడం, ఇలాంటి ఈ మధ్య బాగా స్టార్ట్ అయింది. మీరు ఇన్స్టా రీల్స్లో కూడా మీరు చూడండి. సో ఎందుకు దాన్ని ఎంకరేజ్ చేస్తారంటే ఎంజాయ్ చేయడం వరకు ఓకే సార్, ఆ విషయంలో ఏం ప్రాబ్లం లేదు. కానీ అది ఒక పీక్స్కి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ సమాజం మీద రాంగ్ వేలో ప్రభావం పడుతుంది. ఇందాక మీరే అన్నారు, ఒక అతను ఉంటారు, వాళ్ళ బామర్ది కూడా ఉంటాడు అన్నారు. ఆ కేసు ఇంతవరకు ఏం కాలేదు, దాని మీద ఎఫ్ఐఆర్ కావడం కానీ అది అయింది. నేనేమంటా, ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళ మీద ఏదైతే మనం ఆ యాంగిల్లో అది విచారణ జరుగుతుంది, ఆ విషయంలో ఏమి ఇది లేదు. కానీ ఒక మాట ఏంటంటే, ఎవరైనా డ్రగ్స్ విషయంలో ఎవరైనా తప్పిదాలు చేస్తే మాత్రం ఒక రాజకీయ నాయకుడుగా ఉన్న వ్యక్తి దాన్ని డిఫెండ్ చేసుకోవద్దు. దాన్ని చీయని పక్క పడేసినప్పుడే మనం ఒక ఆదర్శం ఇచ్చినట్టు ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లిష్ట క్లియర్గా చెప్పుండే, నా వెంట్రుకలు ఇస్తాను నేను ఏది పరీక్షకి, నార్కోటిక్ పరీక్షకి నా వెంట్రుకలు ఇస్తాను. అలా అందరూ వాళ్ళ వెంట్రుకలను పరీక్షలకు ఇవ్వండి, మనం చూసి ఆదర్శంగా ఉంటారు, మనం చూసి ఆదర్శంగా తీసుకుంటారని చెప్పే ప్రయత్నం చేస్తుండే కదా. అంటే దాని అర్థం ఏంటి సార్? ఇప్పుడు నేనేమంటున్నా, ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. అంటే మనం పరిపాలించే వ్యక్తి ఏ ఉద్దేశంతో మనం పరిపాలించడం తెలియాల్సిన బాధ్యత కూడా మనకు ఓట్లేసిన ప్రజలకు ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశాన్ని మనం చెప్పే బాధ్యత మనం తీసుకోవాలి. అలా ఎందుకు తీసుకోలేదు మేము అడుగుతున్నాం. ఎందుకు మీరు నియంత్రించలేదు 10 సంవత్సరాల కాల పరిమితులు అడుగుతున్నాం. ఈరోజు ఎంతోమంది యువత చదువుకోవాల్సిన 10th క్లాస్ పోరగాళ్ళు కూడా గంజాయి అనే విషయాన్ని దగ్గర నుండి చూస్తున్న సందర్భాలు ఉంటాయి. అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే ఉడతా పంజాబ్ లాంటి సినిమాలో మనం చూసేటోళ్ళం, వేరే దేశాల్లో, ఆఫ్రికా లాంటి దేశాల్లో డ్రగ్స్ ఏది వ్యాప్తి చేసే వాళ్ళని చూసేటోళ్ళం. కానీ ఈరోజు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో, హైదరాబాద్ నుంచి రూరల్ ప్రాంతాల్లో కూడా అట్లా ఏది పోయిందంటే దాన్ని ఎంతవరకు అర్థం చేసుకోవాల్సిన విషయం అనేది మనం ఆలోచించాలి సార్. ఓకే, సరే, డ్రగ్స్ గురించి మీరు చెప్పినట్టు ఈగల్ టీం గట్టిగా పనిచేస్తుంది అనుకుందాం మనం. కానీ అంటే ముఖ్యమంత్రి గారు దాంతోపాటుగా ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తాము, వాళ్ళు తినది మొత్తం కక్కిస్తాము అన్నారు. ఉదాహరణకి అంటే ఆ మాట అన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే దాదాపుగా గత ఎన్నికల్లో కూడా, ఎన్నికలప్పుడు ప్రధానంగా ప్రచారాస్త్రం ఏంటంటే, ధరణి పేరుతో అన్యక్రాంతమైన భూములు మొత్తం తిరిగి పేదలకు అప్పగిస్తాం, దాంతోపాటుగా వాళ్ళు తిన్న స్కాముల్లో డబ్బు మొత్తం కక్కిస్తాం అన్నారు. వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కాళేశ్వరం ఏమో అటు సిబిఐకి అప్పగించేశారు, దాని చేతులు దులుపుకున్నట్టే. ఫార్ములా ఈ రేస్ నడుస్తూనే ఉంది. ధరణిని భూభారతిగా పేరు మారింది తప్ప ఇంతవరకు మీరు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల నుంచి ఓ గుంట భూమి కూడా ఎక్కడ రికవర్ చేసినట్టు చరిత్రలో లేదు, ఎక్కడ రికార్డ్స్లో కూడా లేదు.
డబ్బులు కక్కిస్తూ ఉన్నారు. ఇంతవరకు కేటీఆర్ నుంచి కావచ్చు, కేసీఆర్ నుంచి కావచ్చు, హరీష్ రావు నుంచి కావచ్చు, వాటి వీళ్ళు చేసిన అన్ని స్కాముల నుంచి ₹1 మీరు బయటికి తీసింది లేదు, ఒక స్కామ్ బయటికి తీసింది లేదు, ఒక అరెస్ట్ చేసింది లేదు. 2 సంవత్సరాలు అంటే ఈ ధరణి భూభారతిగా మారతంలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, మిగతా అన్ని స్కాముల్లో కూడా కొంత వాటాలు తీసుకున్నారని, మహిమ లాంటి వాళ్ళతో చేతులు కలిపి ఏమీ చేయకుండా ఊరికే పైపైన విచారణ చేసిన ప్రజలే మభ్యపెడుతున్నారని చెప్పి ప్రధాన విమర్శ ఉంది. ఏమంటారు మీరు? సరే, ఇప్పుడు చాలా క్వశ్చన్లు అడిగారు. ధరణి అడిగారు, కాళేశ్వరం అడిగారు, విద్యుత్ కమిషన్ అడిగారు, ఈ కార్ రేస్ అడిగారు. నేను దీని మీద వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది.